జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. జాతీయ విద్యా విధానం తమిళ విద్యార్థులకు శాపం వంటిదని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పగా దీనిపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. తేనె తుట్టపై రాళ్లు వేయవద్దంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ స్టాలిన్కు హితబోధ చేశారు. దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో భాషలు అన్నీ పరస్పరం చేయూతను అందించుకుంటూ సుసంపన్నమయ్యాయని, భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం ధీటుగా వాటికి సమాధానమిచ్చిందని మోదీ పేర్కొన్నారు. భాషాపరమైన దురాభిమానాలకు దూరంగా ఉండడం మనందరి సామాజిక బాధ్యత అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల ఓ లేఖ రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని సీఎం స్టాలిన్ కోరారు. ఎన్ఈపీని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు నిధులు మంజూరు చేయబోమని కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ రాసిన లేఖపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ సీఎం స్టాలిన్కు ఓ లేఖ రాశారు. రాజకీయ అభిప్రాయ భేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఆ లేఖలో స్టాలిన్కు సూచించారు ధర్మేంద్ర ప్రధాన్. జాతీయ విద్యా విధానం 2020 భాషా స్వేచ్ఛను కలిగి ఉంటుందని, విద్యార్థులు ఇష్టపడే భాష చదివే అవకాశం కల్పిస్తోందని స్టాలిన్కు రాసిన లేఖలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖపై స్పందించిన సీఎం స్టాలిన్ తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షా పథకం కింద తమ రాష్ట్రానికి రావాల్సిన 2152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ పునరుద్ఘాటించారు. 1965లో ఎగిసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనె తుట్టెపై రాళ్లు వేయరాదని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడులో ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కూడా తేల్చి చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని విపక్ష ఏఐఏడీఎంకే కూడా త్రిభాషా సూత్రం అమలును వ్యతిరేకిస్తోంది. మరోవైపు బీజేపీ తమిళనాడు శాఖ గెట్అవుట్ స్టాలిన్ అంటూ సీఎంకు వ్యతిరేకంగా ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది. జాతీయ విద్యా విధానం తమిళ విద్యార్థులకు శాపం వంటిదని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. ఒకవైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యా నాణ్యత పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తూనే, మరోవైపు తమిళనాడుకు రావాల్సిన సమగ్ర శిక్షా నిధులను నిలిపివేసిందని స్టాలిన్ విమర్శించారు. జాతీయ విద్యా విధానాన్ని తాము అంగీకరించడం లేదని, ఈ నిధులను ఇవ్వడానికి నిరాకరిస్తోందని కేంద్రంపై స్టాలిన్ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానంతో తమిళనాడు రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు ముప్పు ఉందని, అలాగని తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని స్టాలిన్ స్పష్టం చేశారు. కొత్త విద్యా విధానంలో హిందీని బలవంతంగా రుద్దుతున్నందున తాము వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. ఇది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల నుంచి తరిమికొట్టే విధానమని స్టాలిన్ అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేశామని స్టాలిన్ తెలిపారు. ఏ ఆధిపత్య భాష కూడా తమ భాషను నాశనం చేయడానికి అనుమతించమని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను పరిరక్షించే కంచుకోటగా డీఎంకే ఉందని స్టాలిన్ తేల్చి చెప్పారు. జాతీయ విద్యా విధానానికి తాము పూర్తిగా వ్యతిరేకమని, దాన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. త్రిభాషా విధానం అవలంబిస్తే రాష్ట్రానికి 2000 కోట్లు అందుతాయని కేంద్రం చెప్పిందని, 10,000 కోట్లు ఇచ్చినా కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అనుమతించబోమని స్పష్టం చేశారు.
దేశంలో 52 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, అందులో హిందీ రాష్ట్రాల్లోనే దాదాపు 25 భాషలు ఉన్నాయన్నారు స్టాలిన్. హిందీ ఆధిపత్యానికి బలమైన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నాయని, అవన్నీ ఇప్పుడు జాగృతం కావడానికి తమిళనాడే కారణమన్నారు స్టాలిన్. మొత్తంగా జాతీయ విద్యా విధానం తమిళనాడులో కూడా అమలు చేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతుంటే దానికి స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. జాతీయ విద్యా విధానంపై కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింత తీవ్రమవుతోంది. తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. అయితే స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ హితబోధ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.